కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ లో చోటు దక్కని పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా మరో ఎమ్మెల్యే యశ్వంతరాయ్ గౌడ కూడా తాజాగా స్పీకర్ కు రిజైన్ లెటర్ సమర్పించారు. మరో ఎమ్మెల్యే గోపాలకృష్ణ కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాటలో ఉన్నట్టుగా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. అయితే రాజీనామాకు భయపడేదే లేదు అంటున్నారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. ఎవరు రాజీనామా చేసినా వెంటనే ఆమోదిస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. నేతలంతా ఒక్కొక్కరుగా రిజైన్ సమర్పిస్తుంటే హస్తం హైకమాండ్ రంగంలోకి దిగింది. కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ అసంతృప్తులను బుజ్జగిస్తున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మనం చూస్తున్నాం కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కేబినెట్ విస్తరణ మొదలైనప్పటి నుంచి కూడా కొంత హాట్ గా మారుతోంది అక్కడ రాజకీయాలు. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యేలంతా కూడా అసంతృప్తిగా ఉన్న వారంతా కూడా రాజీనామా దిశగా వెళ్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఝాన్సీరాణి, మీరు అన్నట్లుగా ఎప్పుడైతే సీఎం డీకే శివకుమార్ 20 మందితో కొత్త మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్టు ప్రకటించారో అప్పటి నుంచి కూడా కర్ణాటక రాజకీయాల్లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. చాలామంది సీనియర్లు మంత్రివర్గంలో చోటు దక్కలేదంటూ అలకబోలడం మొదలుపెట్టారు. కొందరు తీవ్ర స్థాయిలో అధిష్టానాన్ని హెచ్చరించారు, ముఖ్యమంత్రి శివకుమార్ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరో అడుగు ముందుకేసి 2 ఎమ్మెల్యేలు యశ్వంతరాయ్ పాటిల్ అట్లాగే గోపాలకృష్ణ వారిద్దరు కూడా సీనియర్ ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. కేవలం రాజకీయాల్లో చాలా సీనియర్గా, పార్టీలో చాలా సీనియర్గా ఉన్న తమకు మంత్రివర్గంలో చోటు ఎలా దక్కదంటూ ఏకంగా వారు అధిష్టానాన్ని డీకే శివకుమార్ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ 2 ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రం ఏకంగా స్పీకర్ కూడా పంపడం జరిగింది. అయితే దీంతో పాటు మరో 10 మంది, ఇంకొక 5-6 మంది సీనియర్ ఎమ్మెల్యేలు అంటే మంత్రివర్గంలో చోటు దక్కని వారు అంతా కలిసి ఒక 10 మంది దాకా తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. వారంతా కూడా రాజీనామా చేస్తారంటూ బెంగళూరులో జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఈ విషయంలో డీకే శివకుమార్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరు రాజీనామా చేసినా ఏమాత్రం భయపడొద్దు, ఇది పూర్తి స్థాయిలో అధిష్టానం ఆమోద ముద్ర వేసిన 20 మంది లిస్టు కాబట్టి ఎవరైనా రాజీనామా చేస్తానంటే కూడా వారిని ఆమోదిస్తామంటూ కూడా చెప్పాలంటూ కూడా డీకే శివకుమార్కు చెప్పడంతో ఒక్కసారిగా సీఎం కూడా అదే స్థాయిలో ఘాటుగా బదిలిస్తున్నారు. ఎవరైనా సరే అసంతృప్తిగా ఉంటే మీరు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదిస్తానంటూ కూడా సీనియర్ ఎమ్మెల్యేలకంతా కూడా ఎవరైతే డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పక తప్పదు. దాదాపు మరోవైపు ఒక్కసారిగా పార్టీ ఏదైతే హైకమాండ్ దోతగా వచ్చిన రణదీప్, అంటే పార్టీ వ్యవహారాలు చూస్తారు రణదీప్, ఆయన ఇప్పటికే నిన్ననే బెంగళూరు చేరుకున్నారు. కొంతమంది అసంతృప్తులు ఎవరైతే ఇప్పటికే రాజీనామా బాట పట్టారో లేదా మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆవేదనతో బాధతో ఉన్నారో వారందరినీ పిలిచి మాట్లాడే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. మరి మొత్తంగా ఎంతమంది సర్దుకుంటారు, ఎంతమంది తిరగబడతారు, నిజంగా ఇంకో 10 మంది దాకా రాజీనామాకు సిద్ధంగా ఉన్నారా అనేది కూడా ఇంకా తేలాల్సింది. మరోవైపు ఇప్పటికే రాజీనామా చేసిన యశ్వంతరాయ్ పాటిల్ అట్లాగే గోపాలకృష్ణ ఇద్దరు రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్తారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఏదైతే మంత్రివర్గ విస్తరణ ప్రకటించినప్పటి నుంచి కూడా హాట్గా కర్ణాటక రాజకీయాలు కొనసాగుతున్న. మరోవైపు నిజానికి ఇదివరకే ఆ 20 మంది కూడా మంత్రివర్గ విస్తరణ అంటే చేపట్టాల్సింది, బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కొంత వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. బహుశా 2-3 రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ కొనసాగే అవకాశం ఉంది. ఈ మొత్తం వ్యవహారాలు సర్దుకున్న తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. థాంక్యూ మురళి.